నా పేరు శాంతమ్మ. నేను 33. నా తెలుగు బాగా లేకపోతే క్షమించండి. అయినందుకు నేను తెలుగులో బాగా మాట్లాడేదానికి ప్రయత్నిస్తా. అందరి జట్లో మాట్లాడేటప్పుడు బాగా మాట్లాడతా. స్టేజ్ ఎక్కి తెలుగు మాట్లాడాలంటే కొంచెం భయంగా ఉంది. నేను వచ్చి విమలక్కను చూసి ఇక్కడ కూర్చుండే అన్ని గండలకు ఇదంతా నాకేమని తెలీదు. నా విమలక్కను చూస్తే నాకు ఒక నేనేమనుకుంటానో అదంతా ఒక ఆడదికి ఏమంత ఎంత ధైర్యం ఎంత ఇది ఉండాలో అదంతా నేను విమలక్కలో చూస్తా. నేను కూడా అనుసరించాలి అని అనుకుంటా. అంటే నేను 33 ఏళ్ళు ఇంకా వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ అని నేను పనిచేస్తుండా. బెంగళూరులో వచ్చేసి ఇప్పుడు కోలార్లో 25 ఏళ్ళు ఇంకా. అంటే ఆడపిల్లలకి ఏదైనా బాధ ఉంది అది ఎట్లా వాళ్ళకి అంటే స్త్రీవాది మూలకంగా నేను చూస్తా. ఆ బిడ్డకి సమానత కావాల అన్నిట్లోనూ, చదువు కానీ అన్ని విషయాలను. కులం మతం ఇదంతా ఏమీ ఉండకూడదు. కులం అంటే రెండే, ఒక ఆడ ఒక మగ, అంతే చూడాలా. ఆ బిడ్డ బాధ చూడాలా మేము. ఇది నేను తెలుసుకొని పని చేస్తా ఉండండి. ఇప్పుడు ఇది మేము వాళ్ళకి ఇచ్చే ధైర్యం, వాళ్ళు ఎట్లా నడవాలి, ఎట్లా ఇచ్చేయాలి అనేది నేను నా జీవితంలో నేను ఎట్లా ధైర్యంగా నడుస్తాను అదే రకంగా ఆడపిల్లలకి చెప్తాను. అయితే నేను విమలక్క చూసి 2 ఏళ్ళు అయింది. కోలార్కి వాళ్ళు వచ్చినప్పుడే నేను చూసింది. నేను జానపద గీతాలు చాలా వింటా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. ఈ తెలుగులో వస్తా ఉండింది దుమ్ములేపు అనేసి. నేను దాన్ని చాలా చూస్తూ ఉంటే చాలా ఇష్టంగా ఉండింది. అయితే విమలక్క వాళ్ళ ప్రోగ్రాం నా కోలార్లో చూసి విమలక్క నా ఇంటికి వస్తే నాకు ఎంత ఖుషి అయిందంటే నేను ఏమో నాలోగా ఉండే ఒక వ్యక్తిత్వం వాళ్ళలో చూస్తా. నేను ఇట్లా ఉండాల్సి ఉండింది, ఈ విప్లవం నాలో రావాల్సి ఉండింది, నేను అంతవరకు పోలేదే అనే నాలో ఉండే వీక్నెస్ నాకు ఒక రకంగా వచ్చింది. అసమాన మనస్కులు ఉంటాయి. అంటే మేము ఏమేమి ఆడోళ్ళకి ఈ తాగుబోతుడు, అన్ని భూస్వామ్యము, పిల్లల పైన దౌర్జన్యము, రేపు గ్యాంగ్ రేప్స్, ఇవంతా చూస్తా దాని గురించి మాట్లాడతాము. విమలక్క పాటలో అన్ని విషయాలు తీసుకొని ఉంటారు. అంటే మేము మాట్లాడతాము, పోరాడతాము, ఇది చేస్తాము, ధర్నాలు చేస్తాము. విమలక్క వాళ్ళ కల్చరల్ గ్రూప్లో అరుణోదయ దాంట్లో అన్ని విషయాలు తీసుకొని వాళ్ళు ఒక్కొక్క పల్లెలకి, నా తెలుగు ఏమైనా ఇదిగా ఉంటే కొంచెం క్షమించండి, ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఇది పోయి వాళ్ళు కష్టంగా వాళ్ళ ఆర్ట్ చూస్తూ ఉంటే నిజంగా నాకు ఆడేదానికి పాడేదానికి 2 తక్కువే, 2 వచ్చలేదు. ఆడల్లా అనిపిస్తుంది నా గొంతు బాగలేదు, పాడల్లా అనిపిస్తుంది నా గొంతు బాగలేదు, ఆడల్లా అనిపిస్తుంది అది కూడా నాకు సరిగ్గా రాదు. అయితే నేను నా విమలక్కలో అదంతా చూసి నేను ఒక రకంగా ఆత్మతృప్తి అవుతుంది నాకు. నిజంగా ఇట్లుండాలా, ఇట్లు చెప్పాలా, మేము జనాల్లో తీసుకొని పోయే విషయము ఇట్లుండాలా. అప్పుడే అది 50 ఏళ్ళు అయింది అంటే ఇప్పుడు నేను కూడా 33, మా సంస్థ కూడా 50 ఏళ్ళు. ఇంకా మా సంస్థ ఏమేమి చెప్తుందో ఈ భూస్వామ్యము, వీధుల పైన దౌర్జన్యము, అన్ని విషయాలు మేము ఇదే తీసుకొని చేస్తూ ఉన్నాము. దాంట్లో నేను 33 ఏళ్ళు ఇంకా ఆడపిల్లల పని చేసి చూస్తూ ఉన్నాను. అయితే వీళ్ళ రకం ఉంది, ఇది భిన్నంగా ఉంది. ఇది వీళ్ళు తీసుకొని పోతా ఉండేది చూస్తే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ 50 ఏళ్ళు అనేది ఊరికే రాదు. 50 ఏళ్ళు అనేది ఒక్కొక్క రోజు కూడా నేను ఒక్కొక్క
స్టెప్ మేము పెట్టాల్సి పడుతుంది. దాంట్లో మేము కూడా అనుభవించ పడుతుంది. మళ్ళీ అది మేము బయట అంటే మేము కన్నడలో చెప్తాము, నడే నుడి ಒಂದಾಗಿರ್ಬೇಕು అని. మేము నడుచుకునేది మేము చెప్పేది రెండు ఒకటే ఇదిగా ఉండాల. మేము బిడ్డకి వంకాయ తినొద్దు అనేది మన ఇంట్లో నేను వంకాయ చేసుకొని మేము తినేది అట్లా కాదు. మేము వేరేకి ఏం చెప్తామో దాన్ని మేము కూడా నడుచుకోవాల. అది నాకు చాలా ఇష్టమైన అది అట్లా నడుచుకోవాలని. నేను ఎప్పుడు పేట్రియార్కి అండ్ మనువాదిత్వం దాన్ని చాలా ద్వేషిస్తాను. ఎందుకంటే ఆడవాళ్ళని తొక్కేదానికి భయోత్పాదన చేసేదానికి అదొక ఉగ్రవాది అంటారు అందరూ. ఆడవాళ్ళ పైన ఈ రేప్ చేసేది, మన భయం పెట్టేది ఇదంతా వచ్చి అది ఉగ్రవాదిత్వం. ఎందుకంటే భయం పడి తను నా చేతిలో పెట్టుకోవాలి, అది భయం పడాలి నాకు అనేసి వాళ్ళపైన ఎంత ఇది చేస్తారో అది ఉగ్రవాదిత్వం. నేను దాన్ని ద్వేషిస్తాను, ఆ ఉగ్రవాదిత్వాన్ని నేను ద్వేషిస్తాను. రేపు చేస్తే నోరు మూసుకొని భయంగా యోగా పడి ఉంటుంది. సాయంత్రం పూట నేను ఇప్పుడు కూడా రాత్రి 1 గంటకి కూడా పారాడతాను. వదిలితే ఎక్కడంతా ఢిల్లీ, కలకత్తా ఎక్కడంటే అక్కడ పారాడతాను. 74 years ఇప్పుడు నాకు. అయితే కూడా నేను బాగా ఎక్కడంటే అక్కడ బాగా పారాడతాను. నాకు ఏమిటంటే విల్ పవర్ ఉంది. ఆ విల్ పవర్ అన్ని ఆడబిడ్డలకి రావాలా అని నేను తెలుసుకునేది, నేను ఇది చేసేది. ఏమో చేసేదనుకో జాస్తి అయింది టైము. దాన్ని ఇంకా అది నేను అదే ధైర్యం వేరే వాళ్ళకు రావాలా అనేది నేను అడుక్కునేది. విమలక్కలాగా ఎన్ని జనాలు మా తెలంగాణలో వస్తారో నాకు తెలీదు. విమలక్క నిజంగా నేను చూసే దీంట్లో విమలక్క పుట్టింది ఒకటే ముందు లేదు, ఇంక 10 జనాలు విమలక్క కావాల. అప్పుడే మా పైన నడిసే అన్ని దౌర్జన్యాలు పోతుందని నేను అనుకుంటాను. హ్యాట్స్ ఆఫ్ టు విమలక్క. ఈ 50 ఏళ్ళ వాళ్ళు దీనికి శుభాకాంక్షలు చెప్తాను. నిజంగా ఇంకా 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 నా ఆయుస్తో కూడా మా విమలకకి కొన్ని ఆయుస్ ఇంకా బాగుండాలి అని నేను ఆశిస్తాను. కన్నడలో అయితే గంట కొద్ది మాట్లాడతాను, తెలుగులో ఎందుకో కొంచెం భయంగా ఉంది. చాలా సంతోషమైంది. విమలకు పిలిస్తే నువ్వు పోయేదానికి అయ్యలేదు అని లేదు, ఒక్క దిన మనం పోయి రావాలా అనేదే నేను మరి ఈ పాటలు ఈ ఆటలు చూస్తూ ఉంటే మన ఉత్తేజనం నాకు ఎట్లా అనేది తెలిసలేదు. చాలా మనసులో మేమే దాంట్లో ఉండే అట్లా మనకు అనిపిస్తుంది. అంత సంతోషంగా ఉంటుంది కూర్చొని అది వాళ్ళ పాటలు ఆటలు చూస్తూ ఉండాల. అది మాకు ఎంత పవర్ ఇస్తుందంటే అది చెప్పేదానికి అయ్యలేదు. అది ఎక్కడ ఏ అంగడిలోనూ సిక్కదు, ఎవరు మనకి ఇచ్చేదానికి అయ్యలేదు. అది మనలో పుట్టే ఒక శక్తి నేను అనుకుంటాను. ఆ శక్తి విమలక్క అందరికీ కావాలని నేను చేసుకుంటాను. పొద్దున్న వాళ్ళ ఇంటికి పోయినా వాళ్ళకి మాట్లాడేటానికి కూడా వెళ్తా ఉండలేదు, మెత్తగా మాట్లాడుతూ ఉండే. స్టేజ్ ఎక్కిన కష్టం చూసినా నిజంగా మా పాత విమలక్క వచ్చిస్తున్నారు. అంటే సేమ్ నేను కూడా జ్వరం వచ్చి పనుకుంటాను, స్నానం చేసి ఆఫీస్కి పోతానంటే రాత్రి 12 గంటలు అయితేనే పని చేస్తూ ఉంటాను. అంటే విల్ పవర్ అది. ఆ విల్ పవర్ విమలకి ఉండేది. స్టేజ్కి వచ్చిన తక్షణం మళ్ళీ మా పాత విమలకుని నేను చూస్తాను. పద్దులకి ఇదే తేడా ఏంటంటే మనసులో ఉండాలి. మా విప్లవం, మా జోరు, మా ఇదంతా ఆ మనసులో ఉండేదంటే అందరికీ ఆడ మగ అనుకుండా అందరి మనసులోనూ ఆ విమలక్కది జోష్ రావాలి అని అడుక్కుంటా నన్ను పిలిచి ఇక్కడ మాట్లాడేదానికి ఇచ్చిన దానికి ధన్యవాదాలు అర్పిస్తాను. నా తెలుగు బాగా లేకపోతే క్షమించండి.